సో ఇప్పుడైతే మనం పెద్ద స్టైల్లో ఎత్తి వాళ్ళేం కదా చాలా సంతోషంగా ఉంది బయటకు వచ్చినందుకు ఈరోజు, ఎందుకంటే మేము ఇన్ని రోజులు జైల్లో ఉన్నాం కదా. అఫీషియల్ ప్లేయర్ ఉన్నాడు అండ్ మొన్ననే రిటైర్ అయిన జానీ సిన్స్ ఉన్నాడు. ఆడేందుకు వచ్చింటాను ఎప్పుడు చిన్నప్పుడు బ్యాటింగ్ వచ్చాయి, ఇప్పుడు నేనే లీడర్ అంటే నమ్మలేకపోతున్నా. వావ్ మిస్ అయింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. గెలిపిస్తా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతా. మేమందరం బాక్స్ క్రికెట్ కి వచ్చామన్నమాట. ఇదంతా పెద్ద బాక్స్ అన్నమాట. ఇదంతా అవి లైట్లు, స్టాండ్, సో గైస్ ఈ రోజు మా టీమ్మేట్స్ లో మేమందరం కలిసి ఒక టీం, 2 టీమ్స్ ఫామ్ చేసి గేమ్ ఆడబోతున్నాం అండ్ బెట్ కూడా అయిపోతున్నాం అన్నమాట. సో ఈ విషయం పోలీసులకు చెప్పకండి, ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో బెట్ జరుగుతుంది. ల్యాండ్ లో ఉన్నాయి, డైరెక్ట్ పేపర్ లో రిజిస్టర్ పర్సన్ కూడా రిజిస్టర్. టీం మీ ఇద్దరేగా, ఇప్పుడు ఆపోజిట్ మీ ఇద్దరు ఉన్నారు అంతే. సార్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో గైస్, సో ఇప్పుడైతే మనం పెద్ద స్టైల్లో ఎత్తి వాళ్ళేం కదా సో కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా బయటకు వచ్చినా మస్తు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది బయటకు వచ్చినందుకు ఈరోజు, ఎందుకంటే మేము ఇన్ని రోజులు జైల్లో ఉన్నాం కదా. సో గైస్ ఎవరెవరు ఏ టీమ్ లో ఉన్నామో చూపిస్తాం. మనమే నలుగురం ఉన్నాం, వాళ్ళు అంతమంది ఉన్నారు. మన అజిత్ మామ వస్తాడు. సో గైస్ మా టీమ్ లో మనుగాడు, వంశీగాడు, నేను, నాగాడు, అజిత్ మామ, పాషాగాడు కెమెరామ్యాన్. అన్న టీమ్ లో మాత్రం పెద్ద స్కై అఫీషియల్ ప్లేయర్ ఉన్నాడు అండ్ మొన్ననే రిటైర్ అయిన జానీ సిన్స్ ఉన్నాడు. ఆడేందుకు వచ్చింటాను ఇంకా ఎప్పటి నుండో మన ప్లేయర్ సూపర్ పీటీ సార్ అయినా ఏనున్నాడు. ఈ అడ్డు పంది ఉంది. సో వీళ్ళందరూ మా మీద డామినేషన్ చూపించడానికి టీమ్ కావాలనే ప్లాన్ చేసారు అనమాట. సో బెట్ ఏది అనుకుంటారంటే సిఎన్ 2nd ఫ్లోర్ లో తాడిల్లు, నా 2 ఎకరాలు. పర్లేదు, రీజనబుల్ గా పెట్టుకుందాం. ఎంజీ టైర్లు, మీ 2nd ఫ్లోర్ లో ఫస్ట్ ఇల్లు. నాకు డౌట్, నువ్వు టీమ్ కెప్టెన్, నువ్వు టీమ్ కెప్టెన్. సో నువ్వు బ్యాటర్ వా బౌలర్ వా?
బ్యాటా బాలా? సీరియస్లీ నాకు బౌలింగ్ వచ్చు, వాలీబాల్ వచ్చు అంతే. వాలీబాల్ No batsman. సీరియస్లీ నేను చెప్తున్నా ఇడు గోల్ చేయని నీ నాకు బెంచ్ ప్రెస్ వచ్చు, నీకు బెంచ్ ప్రెస్ వచ్చు నాకు. బ్యాటింగ్ బాలింగ్ బ్యాటింగ్ బాలింగ్ అది మన బ్లెస్సింగ్ ఆరా. రాసేద్దాం కాదు, ఎంపైర్ వచ్చాడు సో చెప్పు ఎచ్చడే ఒక డైలాగ్ మీ ఇద్దరు వార్నింగ్ ఇచ్చుకో ఫస్ట్. ఏంది మనం దోస్తులం రా, ఇది జస్ట్ మ్యాచ్. పోటీ ఎంతున్నా గానీ డాన్స్ 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 స్పోర్టివ్ గా ఉండాలయ్యో డాన్స్. గ్రౌండ్ లో ఎవరైనా ఒకటే. చెప్పు చెప్పు పేకటే అన్నదమ్ములు నువ్వు చెప్పు. ఓకేనా అది టాస్ బౌలింగ్ టాస్ తిరగాలి మంచిగా నాన్న. అదే ఇక్కడ ఇరా బాబు. సరే ఉండు ఉండు ఎట్లుంది తెలుసా, క్లాస్ లీడర్ క్లాస్ అమ్మాయిల ముందు పోదు కొట్టినట్టుంది. ఎట్సా టైల్స్ అది చూసుకో. ఆ రూపాయి మాత్రం నాకు కావాలి బ్యాటింగ్ బౌలింగ్ బ్యాటింగ్ ఎప్పుడైనా మా కెప్టెన్ కూడా ఇంకా బౌలరే కదా. ఎప్పుడు చిన్నప్పుడు బ్యాటింగ్ వచ్చాయి, ఇప్పుడు నేనే లీడర్ అంటే నమ్మలే పోతున్నా. సో గైస్ ఎవరు విన్ అవుతుందో చూడండి. చిన్నపిల్లలు లేక బ్యాటింగ్ గురించి ఎవరు కొట్లాడుకోకూరు, అర్థమవుతుందా? ఓ అన్నా, చిన్నపిల్లలు లేక బ్యాటింగ్ లో కొట్లాడుకోకూరు మీరు అందరూ. రిషాన్న బ్యాటింగ్ బౌలింగ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఓడి ఇచ్చేటోడు కాదు, ఇప్పుడు నేనే లీడర్ అంటే నమ్మలేకపోతున్నా. అందుకే ఫస్ట్ బ్యాటింగ్. సో ఇక్కడ హాఫ్ స్క్రీన్ వచ్చేసి మావాడు మనుగాడు, బౌలర్ ఎవరు? ఓ వావ్, ఇద్దరు శత్రువులు, ఇద్దరు దోస్తులు శత్రువులు అవుతారు ఇప్పుడు. సో ప్రాణ స్నేహితులు ఇద్దరు ఆడుతారు. నువ్వేమైనా ఛాలెంజ్ చేస్తావు, అవుట్ చేయగలవా? ఫస్ట్ ఓవర్ వికెట్ అయిపోతుంది చూడరా. సరే వికెట్ గుర్తుపెట్టుకో, అవుట్ అయితే ఫస్ట్ ఓవర్ లో. సో అన్న ఫస్ట్ ఓవర్ లో అవుట్ అవుతావంట, అవుట్ అవ్వకుండా ఆడు. రెడీ రెడీ. సో రిషాన్ అయితే ఫస్ట్ బాల్ ఫేస్ చేయబోతుండు. ఓ వావ్, మిస్ అయింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన దేవుడికి ఇచ్చిండు అన్న, దేవుడికి ఇచ్చిన అని చెప్పానా. వైడ్ రన్ లేదు, ఇంకొక వైడ్ వేస్తే రన్ను. వావ్ వావ్ వావ్, వాట్ ఏ షాట్ అన్నా. అన్నా చూసానా, పైకి కొట్టు. పోనా పోనా, రన్నుకు పోనా, ఫోర్. సూపర్. ఏమైంది, ఫోర్ కొట్టినావు చెప్పాలకి. ఆ తమ్ముడికి చెప్పరాదే, తమ్ముడు అవుట్ అవుతా అన్నది, ఫోర్ కొట్టిండు. వావ్, సూపర్ సూపర్ బ్యాటింగ్ అన్న, సూపర్ సూపర్ బ్యాటింగ్. పో పో అన్న, రన్లు తీయదన్నా. ఇప్పుడు రన్ పోదాడు అది, ఇక లాభాలు అవుట్ చేస్తాడా లేదా? అదే క్యాచ్ డ్రాప్ అన్న, అవుట్ అవుతుండే అన్న. ఏమైంది అవుట్ చేయలేకపోయినావు? అదే నువ్వేంది, నువ్వెంత కొట్టగలవు? వీడు మాటలతో ఉండదంట, చేతులే అంట అన్ని. చూద్దాం. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు మను. వావ్, వాట్ ఏ షాట్. వచ్చిండు వచ్చిండు, వీడియో ఉంది వీడియో ఉంది వీడియో ఉంది మళ్ళా. అన్నా రన్నులు తీయన్నా. పో పో పో, నో బాల్, పో పో అన్నా. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు రన్ అవుటా, చెక్ చేద్దాం, చెక్ చేద్దాం. తాడేంపే అవుతా అన్నా, వీడియో చూద్దాం అన్న. అవుతా అవుతా. సో గైస్ తాడేంపే తీసుకుంటారులే, అవుట్ అంటుండు అన్న. ఏమైతుంది ఎందుకన్నా ఇట్లా?
వాడు మనగాడు వచ్చేసిండ్రా నాయన, నన్ను ఏం చేయమంటావు? మరి నువ్వు వెళ్ళకుండా ఏం చేస్తున్నావు ఈయన? అరే ఎందుకు ఉరకంరా పిచ్చోడా? అన్న చిన్నప్పుడు హుసేన్ బోల్ట్ అనేవాళ్ళని. ఇజ్జత్ పోయిందన్న మంది. ఎంత బెట్ ఎంత? సూపర్ రా బ్యాటింగ్. సో గైస్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తా, వెయిట్ చేయండి ఎంత కొట్టింది మన స్కోరు. ఫోర్ అవుట్ రా. బాయ్. ఎంత కొట్టిరా ఎంత కొట్టిరా స్కోరు? 28. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ లైన్ పెట్టుకుందాం. ఇంకెన్ని వచ్చినాయి? ఫోర్. కొట్టావు. చెప్తా ఇది దెంగుతా. అరే పూగా నువ్వు చెప్పు తప్ప లేదు అది. 37 విన్ను, వీళ్ళు కొట్టలేరు. అదా మనం ఎంత కొట్టాం? 36 కొట్టాం. 36. ఇప్పుడు ఎంత కొట్టాలి? 30 బాల్స్ ఉన్నాయి. వీళ్ళు కొడతారా? ఆపుదాం అన్న మీరు కొట్టగలరా? డైలాగ్ చెప్పేదన్నా. ఏ చీ ఓటమి ముందే ఒప్పుకుంటూ ఏమైంది? మింగలేరా? సరే ఒక అన్నా నువ్వు వచ్చిందండి లోపలికి ఇప్పుడు 49 కాలౌట్ కాకు. నాట్ అవుట్ బ్రో, వీడియో ఉంది. దొంగలు వీడియో లేకపోతే అవుట్ అంటుండే. ఈ తొండిపు కూడా ఉందే. అరే మేమే వంశీ సూపర్ సూపర్. వంశీ సేమ్ బాల్. వద్దన్నా సేమ్ బాల్. బాల్ ఏం కాదు, సింగిల్ పోతే ఏం కాదు. సూపర్ రా.
ఎంత పట్టాలి ఇంకా 11 కొట్టాలి 6 బాల్. సో లాస్ట్ ఓవర్ నాది. నాకు ఏమంటే ఎవరు ఇస్తలే బౌలింగ్ కొట్టిస్తా అని ఇస్తే పుట్టు కూడా తాగి చంపేస్తా. చూడు గెలిపిస్తా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతా. ఓకే పో అన్న పో అన్న లాస్ట్ నైస్ నైస్. 3 balls 11 runs. పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే తట్టు నా పట్టు సో గైస్ ఒక్క రన్ తీయకుండా 2 వికెట్లు తీసా మ్యాచ్ విన్ చేసిన. అది ఫస్ట్ చెప్పిన నాకు బ్యాటింగ్ వేయలేరురా. నేను సూపర్ రా నా సూపర్ రా. ఫస్ట్ మ్యాచ్ రిషాంత్ గెలిచినాం, మేము గెలిచినాం, మా టీం గెలిచింది. ఇప్పుడు ఇంకో మ్యాచ్ ఉంది దాన్ని. సో గైస్ సెకండ్ మ్యాచ్ విన్ అయినామన్నమాట, విత్ భారీ మెజారిటీతో విన్ అయినామన్నమాట. 40 కొట్టాం, మేము జస్ట్ 30 ఆల్ అవుట్ అయిపోయాం. చెప్పరా ఇది ఇప్పుడు మ్యాచ్ ఆడిపోతారా మీరు? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరు మళ్ళా వాళ్ళు ఓడిపోయి గెలిచిగా పోనీ మళ్ళా ఫీల్డింగ్ బుడ్డ నాకు నేను జీవితంలో నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తున్నా. సోనా నోటు ఫ్రాడ్ ఆడి గెలిచినారు, గెలిచినాడు. అర్చిరారా ఇప్పుడు ఏమైందిరా? మళ్ళా గెలిచాం మేము. అరే ఇంకా 3 ఓవర్లు ఉన్నారా? ఇంకా కాలే 3 ఓవర్లు ఉన్నాయి. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి, అయినా గెలిచినాం. 3 ఓవర్లు ఉన్నాయి. ఓడిపోయారుగా. సో గైస్ మళ్ళా మేమే సెకండ్ మ్యాచ్ గెలిచాం. మళ్ళా బ్యాటింగ్ తీసుకున్నాం.